కేఎన్ఆర్కి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో చెప్పుకున్నాం. సాధారణంగా ఒక టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబ జీవనాన్ని కొనసాగించే స్థాయి నుంచి, తర్వాత 10,000 రూపాయల ఉద్యోగానికి చేరిన స్థాయి నుంచి 2019 వరకు కూడా అద్దె ఇంట్లో బ్రతికే స్థాయి నుంచి ఈరోజు కేఎన్ఆర్ ఏ స్థాయికి ఎదిగాడంటే 3 రాష్ట్రాల్లో వందల వేల కోట్ల విలువైన ఆస్తులతో పాటు 3 రాష్ట్రాల్లో 7-8 విల్లాలతో పాటు వాటి నుంచి అద్దె రూపంలోనే నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని పొందే స్థాయికి ఎదిగాడు. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఆయన భార్యకు ఐటీ కంపెనీలో వాటా ఉంది, ఈయనకేమో ఒక కార్ల కంపెనీలో వాటా ఉంది, ఒక బారులో వాటా ఉంది, ఒక 20 కోట్ల రూపాయల లావాదేవీలు వాళ్ళ ఖాతాల్లో ఉన్నాయి. అన్నిటికీ మించి ఒక 2 కేజీల బంగారానికి సంబంధించిన వివరాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా రుషికొండ ప్యాలెస్, మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అత్యంత ముచ్చటపడి భారతీరెడ్డి కోసం రుషికొండకు గుండు కొట్టి మరీ కట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ అత్యంత సమీపంలోని ఐటీ పార్కులో 100 కోట్ల విలువ చేసే 2.5 ఎకరాల భూమి వీడికి చెందింది, కేఎన్ఆర్కి చెందింది. ఎలా చెందింది? సో ఈ రికార్డ్స్ అన్ని నిన్న తాజాగా బయటపడ్డాయి. సో బయటపడటమే కాదు, మళ్ళీ దీంట్లో అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ 2.5 ఎకరాల భూమిని 32 కోట్ల రూపాయలకు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాగానే ఉంది, డాక్యుమెంట్స్ అధికారుల వద్ద ఉన్నాయి. అయితే సిట్ అధికారులు విచారించే సమయంలో ఆ భూమిని ఎంతకు కొన్నావు అని అడిగితే 12 కోట్లు కొన్నానని చెప్పాడంట. 12 కోట్లు కొన్నాను అనగానే ఆ 32 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ ముందు పడేసి, మరి 32 కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేశారంటే 12 కోట్ల రూపాయలు కొంటేనని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. సరే, ఈ 12 కోట్లు నువ్వు చెప్పిన 12 కోట్లు అయినా సరే ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ 32 కోట్లు అయినా సరే ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే, ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి మా బావో మా బామ్మర్దో పంపితే నేను కొన్నానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అధికారులు ఉత్తినే వదిలిపెడతారా? తీగలాగటం మొదలు పెడితే డొంకంతా కదిలిచ్చేస్తారు కదా. సరే, ఆ 32 కోట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి, ఎవరి ఖాతా నుంచి ఆ అమ్మిన వాళ్ళ ఖాతాకు వెళ్ళాయి, ఆ వివరాలు ఒకసారి ఇమ్మని చెప్తే దానికి అతని దగ్గర సమాధానం లేక నీళ్ళు నమిడాడు. అంటే విదేశాల నుంచి ఎవడో పంపాడు, వాళ్ళు పంపితే నేను కొన్నాను అనేది అబద్ధం. ఇదంతా కూడా నాకు తెలిసి 32 కోట్ల రూపాయలు కూడా క్యాష్ రూపంలో ఇచ్చేసి కొని ఉంటాడు. అందుకనే ఎక్కడా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, లేదా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు కావచ్చు, లేదా విదేశాల నుంచి వీళ్ళ ఖాతాలకు వచ్చిన ఆధారాలు కానీ ఎక్కడా లేవు. లెక్కర్ మనీ అంతా వైట్ మనీ కదా, మనకు తెలుసు కదా. సో వైట్ మనీలో కొనేసి ఉంటాడు. అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో చూడండి. అద్దె ఇంట్లో ఉండే స్థాయి నుంచి ఆ ఇళ్లను అద్దెకిచ్చి అద్దె పొందే స్థాయికి వచ్చాడు. అలాగే జీతానికి పనిచేసే స్థాయి దగ్గర నుంచి తాను బినామీలు పెట్టుకునే స్థాయికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఏ అంతా ఇంత కాదు, ఈవెన్ చివరికి ఆఫ్రికా దేశానికి వెళ్ళి తినతో కలిసి వీరారెడ్డి అనే ఒక వ్యక్తి కలిసి ఇద్దరు కలిసి ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పరిశీలన కూడా చేసి వచ్చారు వీళ్ళు. సో అంటే వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ పిఏ దోపిడీ ఇంతింత కాదయా, 5 ఏళ్లలో భారీగా పెరిగిన కేఎన్ఆర్ ఆదాయం 2019కు ముందు ఆయన వార్షిక రాబడి 3.5 లక్షలు. జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లలో 75 లక్షలకు పెరిగింది. ఇంటి అద్దె చెల్లించే స్థాయి నుంచి అద్దె ఆదాయం పొందే స్థాయికి, చేబదుళ్లు తీసుకునే స్థాయి నుంచి వడ్డూళ్లు వసూలు చేసే స్థాయికి కేఎన్ఆర్ ఆస్తులు బినామీల గుట్టు తేలుస్తున్న సిట్ అధికారులు. బెజవాడ ఆఫీసులో సుదీర్ఘ విచారణ, ఈడీ చేతికి ఆయన ఆస్తుల చిట్టా, జగన్ పిఏ మెడకు బిగిస్తున్న ఉచ్చు అని చెప్పి. అంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునే అవకాశమే లేదు. సో అయితే ఈ కొట్టేసిన ఇది కూడా ఎలా కొట్టేసాడు చూడండి. ఇక్కడ రుషికొండ ప్యాలెస్ దగ్గర 100 కోట్ల ఆస్తి, ఐటీ పార్కులో కేఎన్ఆర్ కు 2.5 ఎకరాల భూమి, దాని ప్రభుత్వ విలువే 32 కోట్లు, ప్రైవేట్గా అసలు విలువ 100 కోట్లు పైనే. అంత మొత్తం ఎక్కడదని ప్రశ్నించిన సిట్టు అప్పట్లో దాన్ని 12 కోట్లకు కొన్నానన్న కేఎన్ఆర్ తన బావమరిది పంపితే కొన్నట్లుగా వెల్లడి. 32 కోట్లకు కొన్న డాక్యుమెంట్ను ఆయన ముందు పెట్టిన సిట్ అధికారులు జవాబు ఇవ్వలేక నీళ్లు నమ్మిన జగన్ పిఏ. అంటే అబద్ధాలు చెప్పటం, ఆధారాలు ముందు పెడితే నీళ్లు నమ్మటం, ఇది జగన్ పిఏ చేసినటువంటి పని. రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు జగన్ ఆస్తులు 9 లక్షలు మాత్రమే. 2004లో ఆదాయ పన్ను రిటర్న్స్లో అదే చూపాడు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ తరఫున 2009లో కడప ఎంపీగా పోటీ చేసే సమయానికి ఆయన ఆస్తుల విలువ 77 కోట్లు. తండ్రి మరణించాక
సొంత పార్టీ పెట్టి కడప ఎంపీగా 2011 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏకంగా 365 కోట్లుగా చూపించారు. ఇవన్నీ తండ్రి అధికారంలో ఉండగా తండ్రి చేసిన మేళ్లకు తనయుడు పొందిన ప్రతిఫలాలేనని సిబిఐ తేల్చింది. తన నేతని చూసి స్ఫూర్తి పొందాడో ఏమో కానీ పిఏకే నాగేశ్వర్ రెడ్డి ఆస్తులు కూడా 5 ఏళ్లలో 20 నుంచి 30 రెట్లకు పైగా పెరిగాయి. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడేమో, ఎందుకంటే జగన్ దగ్గర పనిచేశాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా 2004లో ఆదాయ పన్ను రిటర్న్స్లో 9 లక్షలు తన ఆదాయం అని చూపాడు. తర్వాత 2009లో అంటే 5 ఏళ్లకి కడప ఎంపీగా పోటీ చేసే సమయానికి 9 లక్షలు కాస్త 77 కోట్లు అయింది. 77 కోట్లు తర్వాత ఏమైంది, కడప ఉప ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి 365 కోట్లు అయిపోయింది. అంటే 2009 నుంచి 2011కి 2 ఏళ్ల గ్యాప్లో 77 కోట్లు 365 కోట్లుగా మారిపోయింది. మరి ఎలా మారిపోయింది ఆయనకే తెలియాలి. ఆ తర్వాత సరే మొత్తంగా 43,000 కోట్లు 44,000 కోట్లు దోచుకున్నాడు అనేది సిబిఐ ఈడీ వాదన అనుకోండి. అదంతా ఎలా వచ్చిందంటే మనం చెప్పలేము. సో దీనికి కూడా అంతే చూడండి. 2014 నుంచి 19 దాకా కేఎన్ఆర్ అధికారికంగా చూపిన మొత్తం ఆదాయం 18 లక్షలు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆదాయం వేగం పెరిగిన తీరు అంచనాలకు అందటం లేదు. మద్యం స్కామ్ కేసులో కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జరిగిన లావాదేవీల వ్యవహారంలో ఆయన్ని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు ఆయన ఆర్థిక వ్యవహారాలను చూసి వాళ్లే నోరెళ్లబెడుతున్నటువంటి పరిస్థితి. కేఎన్ఆర్ తో పాటు అతని చిన్ననాటి స్నేహితుడు బినామీగా భావిస్తున్న పుత్త శివశంకర్ రెడ్డి, విజయవాడ హోండాయ్ షోరూమ్ లో భాగస్వామి అయినటువంటి ఉస్మాన్ సందీప్ ఆర్థిక లావాదేవీలు జరిపిన మరికొందరు వ్యక్తుల బ్యాంకు స్టేట్మెంట్లతో రమ్మని అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక అన్నిటికీ మించి ఈ 100 కోట్లు అంటే సరే ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టు కట్టుకున్న ఋషికొండ దగ్గర కట్టుకున్నటువంటి ప్యాలెన్స్ కు అత్యంత సమీపంలో ఐటీ పార్క్ వద్ద మరొక 100 కోట్ల రూపాయల విలువైన భూమిని 2.5 ఎకరాల భూమిని కొట్టేశాడు. అదేలా కొట్టేశాడో చూడండి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పిఏ హోదాలో కేఎన్ఆర్ చేసిన దోపిడీకి అంతే లేదు. విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ కు సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2.5 ఎకరాల భూమిని కొన్నట్లుగా సిట్ గుర్తించింది. ఐటీ పార్క్ లో ఉన్న దీని విలువ ఇప్పుడు 100 కోట్ల పైమాటే. దీనిని 32 కోట్లకు కొన్నట్లుగా ఆ దస్తావేజుల ఆధారంగా సిట్ అయితే గుర్తించింది. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం. సిట్ అధికారులు ఆ విషయమై అతన్ని సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి ఇది ఎలా వచ్చిందో చూడండి. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎం గా ఉన్నప్పుడు 2005లో ఎన్సిసి అనే ఒక కంపెనీకి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 97 ఎకరాల భూమిని కేటాయించారు. 2005లో తీసుకున్నటువంటి వాళ్ళు 2013 వరకు అంటే దాదాపు 8 ఏళ్ల పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోతే 2014లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఎందుకని ఏమీ నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి. అయితే ఎన్సిసి కంపెనీ ఏం చేసిందంటే కోర్టుకు వెళ్ళి మేము నిర్మాణాలు చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ భూమిని వాళ్ళే తీసుకున్నారు. అయితే 2019లో జగన్ సీఎం అయ్యాక అందులో వారు చేతనైనంత భూమిని దక్కించుకోగా జగన్ పిఏ కేఎన్ఆర్ సైతం 2.5 ఎకరాలు కొట్టేశాడు. విశాఖలో పచ్చని ఋషికొండను తవ్వి 100 కోట్ల ప్రజాధనాన్ని అడ్డుగోలుగా ఖర్చు చేసిన జగన్ నిర్మించుకున్న ఋషికొండ ప్యాలెస్ కు అత్యంత సమీపంలోని ఐటీ పార్కులో ఏకంగా 100 కోట్ల విలువ చేసే ఈ భూమిని ఎలా కొన్నారని సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించారు. అప్పట్లో దాని విలువ 12 కోట్లేనని లండన్ లో ఉంటున్న తన బావమరిది రామ్ భూపాల్ రెడ్డి డబ్బులు పంపాడని చెప్పాడు. అయితే ఏ ఖాతాకు ఎప్పుడు పంపాడు, ఎవరి ఖాతాకు నుంచి ఆ సొమ్ము ఆస్తి విక్రేతలకు చేరింది అని సిట్ అధికారులు ప్రశ్నించగా జవాబు ఇవ్వలేక కేఎన్ఆర్ నీళ్లు నమిలినట్లుగా తెలిసింది. అదీగాక ఆ భూమి ప్రభుత్వ విలువే 32 కోట్లుగా ఉందని, అంతే మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా ఉన్న డాక్యుమెంట్ల సంగతి ఏంటని అతను ముందు పెట్టి ప్రశ్నించడంతో బిత్తరపోయినట్లు సమాచారం. లిక్కర్ వ్యాపారాలు అప్పట్లో ఇచ్చిన వసూళ్ల వివరాలు అతడి నుంచి రాబట్టినట్లుగా. అంటే ఇది మొత్తం కూడా కొన్నది 32 కోట్లకు కానీ 12 కోట్లకు కొన్నానన్నాడు. తన బావమరిది ఇచ్చాడన్నాడు. ఎలా ఇచ్చాడో చెప్పమంటే చెప్పట్లేదు. అంటే ఇంకా అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కటి బయటకు వచ్చింది. మొదటేమో ఆస్తులు బయటకు వచ్చాయి, తర్వాత కార్ల షోరూంలోను బారుల్లోను వాటాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఋషికొండ దగ్గర 100 కోట్ల విలువైన ఆస్తి బయటకు వచ్చింది. ఇలా తవ్వుతున్న కొద్దీ వస్తానే ఉంది. ఇంకా ఎంత ఉందనే తెలియదు. దీని డెప్త్ ఒక్కొక్కటి లాగుతుంటే బయటకు వస్తుంది. చివరికి తన పేరు మీద తన ఆస్తులకు 3-4 బినామీలను పెట్టుకునే స్థాయికి ఎదిగాడు కేఎన్ఆర్. అంటే జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో సంపాదించాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ జగన్ ఇప్పటి వరకు దీని మీద నోరు మెదపల. ఒక పక్కేమో అటు బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో
1000 కోట్ల రూపాయల ఆస్తి కబ్జా చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోతే పరారీలో ఉన్నాడు. దాని గురించి మాట్లాడు. ఇటుపక్క నీ దగ్గర 5 ఏళ్ళు పిఏగా పనిచేసినటువంటి సీఎంగా ఉన్నప్పుడు, అంత ముందు కూడా పిఏని అనుకోండి, 5 ఏళ్ళు పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ వందల వేల కోట్ల ఆస్తులు ఒక్కొక్కటి బయటపడుతుంటే దీని మీద నోరు మీద ఇప్పుడు ఎందుకు జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు? కేఎన్ఆర్ నీ పిఏనా కాదా? నీ పేపర్లో ఏం రాశారు? పొలిటికల్ అసిస్టెంట్ అని రాశారు. అంటే వ్యక్తిగత సహాయకుడిని ఏకంగా మార్చేశారు, అర్థమే మార్చేశారు. దొరికితే మార్చేయడం మీకు అలవాటే. చిన్నప్పన్న దొరికితేనేమో వైవి సుబ్బారెడ్డికి పిఏ కాదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి కంపెనీలో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప దొరికితేనేమో మా కంపెనీకి చెందిన వ్యక్తి కాదు, ఫ్రెంచ్ కంపెనీకి చెందిన వ్యక్తి అన్నారు. ఇప్పుడు కేఎన్ఆర్నేమో పిఏ కాదు, పొలిటికల్ అసిస్టెంట్ అన్నారు. ఎవడు దొరికితే వాళ్ళని మొత్తాన్ని మార్చేయడం వైసీపీకి అలవాటు. ఏదేమైనా మొత్తంగా కేఎన్ఆర్ ఆస్తుల చిట్టా రోజు రోజుకి బయటపడుతుంది.